మనం లోకంలో జరుగుతున్న తీరును చూస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఆ సంస్థకి లేకుంటే ఆ యొక్క మతానికి విలువలు పెరగటం తరగటం జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశంలో మోడీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత నిజంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులకి కాలర్ ఎత్తుకుని తిరిగే హోదా వచ్చింది. అలాగే దివంగత నటుడు ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత భారతదేశంలో తెలుగువాడు గర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి ధైర్యంగా ముందుకు రాగలిగాడు. అలాగే కొన్ని చెడ్డ పనుల వలన కూడా పరువు పోతుంది. ఉదాహరణకు మన దినకరణ గారు ఉన్నారనుకోండి, ఆయన ఉన్నంత కాలం కూడా చక్కగా నడుపుకుంటూ ఎక్కడ కాంట్రవర్సీలో పెద్దగా వెళ్ళలేదు ఆయన. కానీ ఆయన దేవుడి చెంతకు చేరుకున్న తర్వాత పాల్ దినకరణను చాలా చీప్ టాక్టిక్స్ వాడుతూ 2014లో బీజేపీ వస్తుందేమో అని భయంతో వారిని ముందు నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న ఈ ప్రేయర్ టవర్స్లో బీజేపీ ప్రభుత్వం రాకూడదు అని చెప్పి చాలా గట్టిగా ప్రార్థనలు చేయించాడు. కొన్ని వందల మంది, వేల మంది చేత, కొన్ని లక్షల మంది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాడో ఎన్నికైన వారం రోజులకల్లా ఈ పాల్ దినకరన్ గారు వెళ్ళిపోయి ఆయనకి గ్రీటింగ్స్ చెప్పాడు. అది పెద్ద పబ్లిసిటీ కూడా అన్ని ఛానల్స్లో. ఎందుకంటే దే వాంట్ టు హ్యావ్ మోర్ ప్రోపగండా. చూసిన వాళ్ళంతా సిగ్గు అన్నారు. అయినా సరే వాళ్ళకి సిగ్గు లేదు. సరే, ఇది ఒక వంతు వరకు పర్వాలేదు అనుకుందాం. తర్వాత కాలంలో ఏమైందంటే కారుణ్య యూనివర్సిటీ ఉంది కదా, ఈ కారుణ్య యూనివర్సిటీ గురించి చాలా ఫిర్యాదులు రావడం జరిగాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా దాని గుర్తింపు రద్దు చేస్తున్నాము, ఎందుకు చేయకూడదు ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వం నుంచి, యూజీసీ నుంచి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలియక పాల్ దినకరన్ గారికి చెప్పేటప్పటికి ఆయన ఏం చేశాడంటే ఆయన పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాడు, వి సపోర్ట్ బీజేపీ అని. ఇప్పుడు మన పార్టీతో సంబంధం లేదు కదా, క్రైస్తవులు ఎవరికి పార్టీతో సంబంధం ఎందుకండి? యూ సపోర్ట్ జీసస్ అనండి, యూ సపోర్ట్ క్రిస్టియానిటీ అనండి. అంతేగాని ఇలాగా చీప్గా దిగజారిపోవడం అనేది చాలా తప్పు. చేసిన చాలా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు పాల్ దినకరన్ మీటింగ్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. వాళ్ళకి ప్రతి ఊర్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఒక చిన్న తాకీదు ఇస్తే చాలన్నమాట, నాకు మీ ఊరు నుంచి ఇంతమంది రావాలి. మన పొలిటికల్ పార్టీస్ చేస్తూ ఉంటారు కదా, అలాగే దాదాలు చేస్తూ ఉంటారు, అలాగే వీళ్ళు చేశారు. సో చాలా సక్సెస్ అయింది. అలా సక్సెస్ అవటం మూలంగా 3 రోజులకల్లా కూడా ఆ లెటర్ని మళ్ళీ తీసేసుకున్నారు, ప్రభుత్వం వెనక్కి తీసుకున్నారు. అంటే ఈ సంగతి పేపర్లో లీక్ అయ్యి అన్ని పేపర్లో వచ్చాయి. ఇప్పుడు ఏమవుతున్నదంటే క్రైస్తవులు ఇంత దిగజారుతనం ఉంటుందా? ద్వంద్వ ప్రమాణాలతో ఉంటారా? పైకి ఒకటి లోపలికి ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళేమో మోడీ ప్రధానిగా రాకూడదు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా ఉన్నాయి ఈ ప్రేయర్ టవర్స్ చేయించి, చివరికి ఆయన వచ్చిన తర్వాత గమ్మును కూర్చోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు వద్దనుకున్నప్పుడు నువ్వు కూర్చోవాలి. కానీ వెళ్ళి ఆయనకి బుకే ఇచ్చి మీరు రావటం మా భాగ్యం అని చెప్పేసి ఇలాంటి డైలాగులు కొట్టి ఆ విజువల్స్ అంతా కూడా అన్ని ఛానల్స్లో వచ్చే విధంగా మీ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఈ కారుణ్య దీనికి వచ్చేటప్పటికి మీ పెద్ద వెంటనే 3 డేస్లో అంత పెద్ద బహిరంగ సభ చేసి మోడీకి సపోర్ట్ ప్రకటించడం అనేది ప్రజలు చులకనైపోతారు. పాల్ గారు, మీరైతే పర్వాలా, యు ఆర్ ఇండివిజువల్. మేబీ పాపం మీ నాన్నగారు పేరు చెప్పిన అయ్యో అలాంటి గొప్ప వ్యక్తి చేతుల్లో తన బిడ్డ ఇలాంటి వాడు చేయడానికి బాధపడతారు నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే. కానీ మీరు చేసిన పని వలన ఏమవుతుందంటే దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా అలాగ చీప్గా చూస్తారు. అది మీకు అర్థం కావట్లా. మీ భక్తులు ఉన్నారు చూసారా, ఆ భక్తులకి అర్థం కాదు. మా ఈయన చెప్తే అదే నిజం అంటారు. కానీ ఆ సమూహం కాకుండా మిగతా సమూహం అంతా కూడా రోజు ఏదో రకంగా పేపర్లో మీ చర్యలు ఖండిస్తూనే ఉన్నారు. ఆఖరికి ముస్లిమ్స్ కూడా మీ చర్యలు ఖండిస్తున్నారు. పాల్ గారు, ఇలా చేసి మీకేనైతే పర్వాలేదు, కానీ ఒక
క్రీస్తు పేరు పెట్టిన ఆ ప్రజలు కానీ, క్రీస్తు బోధలు పాలించే ఆ భక్తులు కానీ బాధపడటం మీకు శ్రేయస్కరం కాదు. మానుకోండి ఎప్పటికైనా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎలాంటి క్రైస్తవులను చెప్పనా, పులులు. జార్జ్ ఫెర్నాండెస్ చూడండి. జార్జ్ ఫెర్నాండెస్ అంటే సుమారు 1970-80 మధ్యలో ఆయన రైల్వే కార్మిక నాయకుడు. ఒక పిలుపు ఇచ్చాడంటే భారతదేశంలో ఉన్న ట్రైన్స్ అన్నీ ఆగిపోయేవి అరగంటలో. ఎక్కడ ఏ ట్రైన్ ఎక్కడ ఎలా ఉంటే అలా ఆగిపోయేవి. అది కూడా 1 రోజు 2 రోజులు కాదు, 15 రోజులు 3 నెలలకు స్ట్రైక్ చేసిన రోజులు ఉన్నాయి. మా చిన్నప్పుడు మేము గమనించాం. అలా అని చెప్పి ఎక్కడా ఒక పైసా తినలా. అదే వ్యక్తి మన దేశానికి రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో కోట్లు తినేయచ్చు, కానీ ఎప్పుడూ ఒక పైసా తినలేదు. అంతేకాకుండా తను ఉన్న ఇంటికి ఎప్పుడూ కూడా తలుపులు తీసే పడుకునేవాడు, తలుపులు ఎప్పుడు వేయలా. ఒకసారి ఒక విలేకరు ప్రశ్నించాడు, ఏంటి సార్ రాత్రి పగలు మీరు తలుపులు అలా తీసుంటారు, ఎందుకు అలాగా అంటే, ఎవరైనా ప్రజలకి ఎప్పుడైనా ఏ రాత్రి సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళు రాత్రి కదా అని చెప్పి రాకుండా నాగిరుకుంటే వాళ్ళ సమస్య పరిష్కారం కాదు కదా, అందుకోసమే నేను తీసుంచాను. దాంతో క్రిస్టియన్స్ అన్నా క్రైస్తవం అన్నా సరే ఎంత గొప్ప అభిమానం పెరిగిందంటే అంత అభిమానం పెరిగింది భారతదేశం అంతటా. ఇంకొక ఆవిడ ఉన్నారు, చెప్పుకోలేని ఆవిడ, ప్రతి ఒక్కరికి తెలిసిన ఆవిడే, మదర్ టెరిసా. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఏదో దేశం నుంచి భారతదేశం ముక్కు మొఖం తెలియకుండా పోయినా సరే ఇక్కడికి వచ్చి ఎన్నో శ్రమలు పడి బాధపడి కుష్ఠరోగుల మధ్య సేవ చేసి, మనమే కుష్ఠరోగి కనిపిస్తే వాడు బాబు అనే చేతి చాచితే మనమే చేతికి తెచ్చుకుంటాం. అలాంటిది పాప ఆ మహిళ ఒంటరి పోరాటం చేసి ఒక పెద్ద సంస్థను స్థాపించి క్రీస్తు ప్రేమను పంచేటప్పటికి ఎంతోమంది క్రీస్తుకి వాళ్ళు శిష్యులుగా మారారు. ఇలా ఉండాలండి. ఒకసారి ఆలోచించండి, మీరు చేసే పనులు బాగున్నాయో లేదో మీ అంతరాత్మ మీకు చెప్తుంది, మీ పరిశుద్ధాత్మ కూడా మీకు చెప్తుంది. మీ అన్రామ్జీ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.